అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. సో మనకి ఎన్నికల్లో అయితే హామీ ఏది ఇచ్చిన విషయం తెలిసిందే. సో మనకి ఇక్కడ అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి 7,000 రూపాయలు అనేవి అయితే జమ చేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. దీనికి సంబంధించి గాను నిధులు ఎప్పుడు విడుదల చేస్తారన్న దానిపై చాలామందికి సందేశం అయితే ఉందన్నమాట. సో ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి, ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతిదీ కూడా. అయితే ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులు జమ చేసే అవకాశం ఉందండి. అయితే దీనికి సంబంధించి కూడా నిధులు కేటాయించడంపై అయితే ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందండి. సో ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతిదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీకు ముందుగా చెప్పినట్లుగానే ఎన్నికల్లో అయితే హామీ ఇచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ మనకి ఏంటంటే అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి 20,000 రూపాయలు అనేవి అయితే విడుదల చేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున 6,000 రూపాయలు అనేవి అయితే విడుదల చేయబోతుంది అనమాట. ఇప్పటికే 18 విడతల కింద కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎంత విడుదల చేస్తారని దానిపై చాలామంది సందేశం అయితే ఉందన్నమాట. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపు సంబంధించి కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా 7,000 ఒకసారి, 7,000 ఒకసారి విడుదల చేసే అవకాశం ఉందండి. దీనికి సంబంధించి కూడా మనకి నిధులు అయితే 4,000 కోట్లు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా అయితే వేసిందనమాట. సో దీన్ని బట్టి చూసుకుంటే ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి కూడా ఆలోచిస్తున్నా తెలుస్తుందండి. అయితే ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులు జమ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నా తెలుస్తుంది. సో ఖచ్చితంగా మీరు అర్హుల లిస్టులో ఉంటేనే ఈ యొక్క పథకం సంబంధించి డబ్బులు అనేవి అయితే జమ అవుతాయన్నమాట. అయితే దీనికి సంబంధించి గాను ఏంటంటే మనకి ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధించి కూడా ఏంటంటే ఎవరైతే అనర్హులు ఉన్నారో వారి యొక్క ఖాతాలో అయితే డబ్బులు జమ కాలేదన్నమాట. అలాగే ఈ కేవైసీ ఎవరైతే కంప్లీట్ చేయించుకోలేదో సో వారికి కూడా డబ్బులు అనేవి జమ కావు. సో ఖచ్చితంగా ఈ కేవైసీ కంప్లీట్ అయి ఉండాలి. సో దీనికి సంబంధించి కూడా మన త్వరలో అధికార ప్రకటన రానుందండి. ఎప్పుడు వీడియో చేసినా కానీ మీకు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.